నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా 4 రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రంగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం. తిరుపతి జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. కృష్ణతేజ విద్యా సంస్థల్లో అంబరాన్ని అంటిన భోగి సంక్రాంతి పర్వదిన వేడుకలు. సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం జీఎస్డీపీకి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్, ఆర్టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకం పంపిణీ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ప్రణాళిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ భరత్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ జెడి చంద్రశేఖర్, గ్రామ వార్డు సచివాలయ కోఆర్డినేటర్ జగదీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం వాడుకొని ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్ళు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుతున్న పరిస్థితి వస్తుంది. నేను ఆవాదించిన మీకు ఏ విధంగా నష్టం మీరు చేసినట్లు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు. దేవుడు కూడా తెలుగు లేకపోతే ఒక వెసులుబాటు వచ్చింది, మహిళల్లో హ్యాపీనెస్ ఉంది, సామాజిక పింఛన్, పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరం, 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అన్నింటిలో నేను వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆ డిపార్ట్మెంట్ మన స్ఫూర్తిగా అభినందిస్తున్నారు. రిక్వెస్ట్ ఫర్ పార్టనర్స్. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులను సమర్పించగా 6 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అనిల్ కోరారు. చింతకాయల వీధిలో మా ఇంటిపైన చెట్టు వాలిపోయి ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని, కైకాల చెరువు, కొర్లగుంట ప్రాంతాలలో భూగర్భ డ్రైనేజీ కాలువ లీకేజీ అరికట్టాలని, కూరపాతి రామచంద్రానగర్లో తెలుగంగ నీరు సరఫరా చేయాలని, డిఆర్ మహల్ రోడ్లో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, కొరమేనగుంటలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసి తెలుగంగ నీరు సరఫరా చేయాలని, శ్రవణం వద్ద కాలువ నిర్మించాలని, స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, శాంతినగర్ పార్క్ ఓపెన్ చేసి వాకింగ్ ట్రాక్ వద్ద దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా సోమవారం నాడు మృత్యుంజయ స్వామి అభిషేకం, ప్రత్యేక పూజలు, భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ
రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రోటోకాల్ మోహన్, ఏఈఓ విద్యాసాగర్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో జిల్లా రెవెన్యూ అధికారి అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి త్రాగునీటి, టీ సౌకర్యం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గ్రామాల నుంచి వచ్చే వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని, అర్జీదారులు సంతృప్తి పొందేలా పరిష్కారం చూపాలని తెలిపారు. జిల్లా స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మ్యాన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వినతులను సమర్పించి ఆన్లైన్ నమోదుతో సిబ్బందికి రసీదులు అందించారు. కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 146, పంచాయతీరాజ్ శాఖ 25, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ 9, జల వనరుల శాఖ 5, హోంశాఖ 13, రిజిస్ట్రేషన్ శాఖ 1, సర్వే శాఖ 6, సివిల్ సప్లై 1, ఫ్యామిలీ వెల్ఫేర్ 5, హౌసింగ్ 4, విద్యుత్ శాఖ 4, పాఠశాల విద్యాశాఖ 2, సమగ్ర శిక్ష 1, గ్రామ వార్డు సచివాలయం 1, ఎండోమెంట్ 2, ఏపీఎస్ ఆర్టీసీ 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2, గనులు భూగర్భ గనుల శాఖ 2, వికలాంగుల సంక్షేమ శాఖ 2, పశు సంవర్ధక శాఖ 2, రవాణా శాఖ 1, డిఆర్డీఏ 1, మొత్తం 241 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ బత్తయ్యనాయుడు ప్రజల మధ్య విస్తృతంగా పర్యటిస్తున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని గోపాలకృష్ణాపురం, ఉడవలపాడు, ముద్దుముడి, ముచ్చివేలు, మంగళపూరి తదితర గ్రామాలలో పర్యటించి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నిటినీ వివరిస్తూ అందులో మొన్నటి రోజున పార్లమెంట్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని మార్పు చేసి ప్రతిపక్షాల గగ్గోలు పెట్టునా లెక్క చేయకుండా పార్లమెంట్లో జీరాంజీ బిల్లును పాస్ చేయించి రాష్ట్రపతి దగ్గర సంతకం కూడా ఆఘ మేఘాలలో చేయించుకోవడం జరిగిందని తెలిపారు. మోదీ ఉపన్యాసాలు వాస్తవాలకు విరుద్ధంగా కోటలు దాటాయని, కార్యాచరణలో పేద, బడుగు, బలహీన వర్గాలకు జరిగేది శూన్యమని తెలిపారు. ప్రజలకు హామీ పథకాన్ని ఎందుకు మార్చారని, దాని వెనుక ఆ పథకం నీరుగార్చే దిశలో ముందుకు పోతుందని, దీనిని గురించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ బత్తయ్యనాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలను తిరిగి దీనిలో ఉన్నటువంటి లొసుగులను బయటపెడుతూ నియోజకవర్గ ప్రజలకు మోదీ జిమ్మిక్కులను తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నిన్నటి నుండి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, వెంకటముని, గోపి, శివయ్య, నాగూరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే సమస్యలను మండల స్థాయిలో అధికారులు పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు వెంకటశివ, కుసుమకుమారి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, నగిరి ఆర్డీఓ అనుపమ, పలమనేరు ఆర్డీఓ భవానీ, డెప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, రూరల్ ఎంఆర్ఓ కళ్యాణి, అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. వినతి పత్రాల ద్వారా విన్నవించారు. 106 అర్జీలు పీజీఆర్ఎస్ లో నమోదయ్యాయి. తన పరిధిలో వాటిని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ పరిష్కార మార్గం చూపారు. కొన్నిటిని పరిశీలన, మరికొన్నిటిని విచారించారని తక్షణమే సంబంధిత అధికారులకు పురాయించారు. ప్రజల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులతో నిత్యం మానిటర్ చేసుకుంటూ అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏకు శ్రద్ధ పెట్టి పరిష్కరించేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులను వాటిని తక్షణమే సంబంధిత అధికారులకు పంపించాలని తెలిపారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు.
శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద అనకాపల్లిలో సిపిఎం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు ధర్నా చేశారు. ప్రజా పోరాటం చేస్తున్న అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించడం, బలవంతంగా భూసేకరణ చేయడం తగదని, ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడుతూ ప్రజా పోరాటం చేసే రైతుల నాయకులను జైలుకు పాలు చేయడం తగదంటూ నిరసిస్తూ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ సిపిఎం నాయకులు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎం నాయకులు జనార్దన్ మాట్లాడుతూ అనకాపల్లిలో ప్రజా పోరాటం చేస్తున్న అప్పలనాయుడుపై పీడీ యాక్ట్ నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను, ప్రజల భూములను కార్పొరేట్ చేతులకు అప్పగిస్తూ ప్రభుత్వ రైతులపై కేసులు పెట్టడం అత్యంత దారుణమని తెలిపారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, రైతు నాయకుడు అప్పలరాజుపై కేసు వెనక్కి తీసుకోవాలని, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంధమ్మణి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. రైతు ఉద్యమ నాయకుడు, అదేవిధంగా సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ అప్పలరాజు పైన రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, దుర్మార్గంగా పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసింది. ఆ జిల్లాలో రైతుల నుంచి బలవంతో భూసేకరణని వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన్ని నిలబడి రైతులు గొంతును వినిపిస్తున్న అప్పలరాజు ఆ జిల్లాలో అనేక ప్రజా పోరాటాలని, ఉద్యమాలను నిరంతరం నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అది గిట్టకుండా తక్షణం ప్రజా ఉద్యమాలను అణచివేయాలనే ఉద్దేశంతో, ప్రజా ఉద్యమాలపైన ఉక్కుపాదం పెట్టి మోపాలనే ఉద్దేశంతో రైతులను కూడా భయభ్రాంతులు గురి చేసి కార్పొరేట్ కంపెనీలకి వేల ఎకరాలను దారాదత్తం చేసే క్రమంలో ఉద్యమాలను అణచాలనే ఉద్దేశంతో కామ్రేడ్ అప్పలరాజు పైన పీడీ యాక్ట్ చట్టాన్ని అక్రమంగా నమోదు చేసి ఆయన వాళ్ళ జైలు పాలు చేశారు. కాబట్టి దీని మీద ఈ పీడీ యాక్ట్ని ఎత్తివేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది. అందులో భాగంగా మన ఇక్కడ శ్రీకాళహస్తి ఆర్డీఓ ఆఫీస్ వద్ద మేము ఆందోళన నిర్వహిస్తున్నాం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అప్పలరాజు పైన పెట్టిన పీడీ యాక్ట్ని ఎత్తివేయాలని చెప్పనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ రైతుల పక్షాన ముఖ్యంగా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి మన లోకేష్ గారు నిన్న మాట్లాడుతున్నాడు. మేము మా ఇష్టం మేము ఇస్తామంటున్నాడు. ఆయన బాబు సొమ్మేం కాదు. ప్రజలు, రైతులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ భూముల్ని వాళ్ళ ప్రజలు, వారసులు వాళ్ళు హక్కుగా అనుభవించుకున్న భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి దారదత్తం చేస్తున్నాడు. ఆయన దారదత్తం చేస్తున్నప్పుడు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వండి, లేదా 2013 భూసేకరణ చట్టం మేరకన్నా వాళ్ళకి పరిహారం చెల్లించండి అని చెప్పనేసి రైతు సంఘం సిపిఎం పార్టీకి అనేక పోరాటాలు చేస్తుంది. ఆ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కానీ ఇలాంటి పోరాటాలని ఉక్కుపాదంతో మోపేయాలని చెప్పనేసి కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. ఆ కక్షలో భాగంగానే ఈరోజు అప్పలరాజుని బలి చేశారు. కాబట్టి అప్పలరాజు ఒక ప్రజానాయకుడు, ప్రజా ఉద్యమకారంగా అక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ని ఎత్తేసి అప్పలరాజుని బేషరతుగా ఆయన విడుదల చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. తమ జీతాలు మంజూరు చేయాలని కోరుతూ పంచాయతీ కార్మికులు రేణిగుంట పంచాయతీ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి నిరసన తెలియజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రేణిగుంట పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ కార్యాలయం ఆవరణంలో వంటవార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ పండుగ వేళలో పారిశుద్ధ్య కార్మికుల కడుపు మంట ఈ వంటవార్పు అని తెలిపారు. పండుగ వేళలో అందరూ సంతోషంగా ఉంటుంటే నిత్యం పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు పండుగలను పంచాయతీ కార్యాలయంలో చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. వారికి రావాల్సిన 2 నెలల జీతాలను ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. వారికి రావాల్సిన జీతాలతో పాటు అరియర్స్ వెంటనే మంజూరు చేయకుంటే ఆందోళన తీవ్ర స్థాయిలో చేపడుతున్నామని తెలిపారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి కార్తిక్ మాట్లాడుతూ 3 నెలలుగా అందని వేతనాలు వెంటనే చెల్లించాలని తెలిపారు. బకాయిలు చెల్లించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామాలను శుభ్రం చేసే కార్మికులు బ్రతుకులు నేడు వీధిన పడ్డాయని తెలిపారు. జీతాలు అందక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని తెలిపారు. మరో 2 రోజుల్లో పండుగ రాబోతున్న తరుణంలో చేతిలో చిల్లిగవ్వలేక ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. పండుగ బోనస్ మరియు బకాయిలను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు రేణిగుంట మండలంలో రేణిగుంట పంచాయతీ ఆఫీసు పారిశుద్ధ్య కార్మికులు కడుపు మంటతో ఈరోజు పండగ దగ్గర పెట్టుకొని కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయబడుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక తలరాతలాగా అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా పంట దీపావళి అయితేమి, పొంగల్ అయితేమి, ఇవి ఏది దగ్గరికి వచ్చినా కూడా జీతాలు ఆపేసి వాళ్ళు కడుపులు కొడుతున్న ఈ పంచాయతీ అధికారులని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకని అడిగితే దాదాపు
2 నెలలు పూర్తి అయిన కాలం అయిపోయింది. 3వ నెల పెట్టి 11 రోజులు అవుతుంది. ఇంతవరకు వాళ్ళు జీతాలు పెట్టలేదు. ఎందుకు సార్ జీతాలు మీరు పెట్టలేదంటే సర్వర్ పనిచేయలేదు, ట్రెజరీలో పనిచేయలేదు, అధికారులు సంతకాలు పనిచేయాలని చెప్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం ఏఐటీసీగా, సార్ మీరు పంచాయతీలో మీరు సర్వర్ పనిచేయకపోయినా, ట్రెజరీలో మీకు పనిచేయకపోయినా కార్మికులు ఏమైనా సంబంధం అంది దీంట్లో? మీరు ఈ నెలకు ముందే కార్మికుల జీతాలు ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో దానికి సంబంధించిన అన్నింటినీ కూడా మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి కదా. వాళ్ళు చేయకుండా దాదాపు 60 రోజుల కాలం గడిచిపోయింది. మళ్ళీ కూడా ఇప్పుడు 10 రోజులు అయిపోయింది, 70 రోజులు అయిపోయింది. వాళ్ళకి ఇంతకు ముందు కూడా 2000 చెప్పిన అరియర్స్ దాదాపు 42 మంది రావాలి. 3 నెలల డబ్బు, ఆ డబ్బు పెండింగ్ ఉన్నది. వాళ్ళకి ఈఎస్ఐపి సౌకర్యాలు లేవు, గుర్తింపు కార్డులు లేవు, సక్రమంగా యూనిఫామ్ లేవు. ప్రతి సంవత్సరం కూడా ధర్నా చేసి వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు కనీస కూలి చేసి వాళ్ళ జీతం అడగడానికి కూడా ధర్నా చేస్తారంటే ఇది దీని అసలు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి ఈరోజు అధికారులను అడుగుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీ శాఖ మంత్రి, ఆయన దృష్టి కూడా ఇది పోవాలి ఖచ్చితంగా. ఈ రేణుగుంట మండలం కాదు, ఈ చుట్టుపక్కల కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా పంచాయతీ కార్మికులైతే, మున్సిపల్ కార్మికులైతే వాళ్ళు ఏదో పీమూతను ఎత్తుతుని వాళ్ళు కష్టపడుతూ ఉంటే వాళ్ళని గుర్తించకుండా వాళ్ళ జీతాలు. ఈ పంచాయతీలో రేణుగుంట పంచాయతీలో జరుగుతున్న సిగ్గు అన్నట్టు చందంగా జరుగుతుంది. ఇక్కడ ఈఓ గారు కావచ్చు, డిప్యూటేషన్ మీద వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలో ఉన్నారు. సర్పంచ్ గారు మా పదవీ కాలం అయిపోయింది అంటారు. మీ పదవీ కాలం అయిపోవచ్చు, మీరు తాత్కాలిక బాధ్యతల్లో మీరు వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఊడ్చే కార్మికులకు 3 నెలలుగా జీతాలు పడుకుంటుంటే మీకు బాధ్యతలు లేవా? అయ్యా, పంచాయతీ అధికారుల గారికి, డిపిఓ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏఐటీసీగా మనం విన్నవించుకునేది ఏమంటే, ఈరోజు రేణుగుంట పంచాయతీలో ఆదాయం ఎక్కువ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, తిరుమలకు ముఖద్వారంగా ఉన్నటువంటి పంచాయతీలో ఈరోజు పారిశుద్ధ కార్మికులు ఉచ్చాపీలెత్తి వాళ్ళు ఇంట్లో నీళ్లు లేక, తిండి లేక, కరెంటు బిల్లు కట్టలేక, వాళ్ళు తీసుకున్న అప్పులు కట్టుకోలేక, ఈరోజు పండగ వస్తే కనీసము ఇంటికి సున్నాలు వేసుకునేదానికి కూడా డబ్బు లేక వాళ్ళు దుర్భరమైన పరిస్థితుల్లో ఈరోజు పంచాయతీ ఆఫీసు ముందు ధర్నా కూర్చోవడం జరిగింది. అయ్యా, వీళ్ళకి జీవో వచ్చి 18,000 జీతం ఇవ్వమని జీవో వచ్చి సంవత్సరమైంది. మార్చి వచ్చేస్తే 10 నెలల కాలం పూర్తయి 11వ నెల వచ్చింది. కానీ ఇక్కడ ఏ విధంగా ఉందంటే, నెలకొక ఈవో వస్తున్నారు, 2 నెలలకు ఒక ఈవో వస్తున్నారు. ఇప్పుడేమో ఉన్న ఈవో ఏమో డిప్యూటేషన్ మీద, అంటే పక్క పంచాయతీలో అతను జాబ్ చేస్తూ ఇక్కడ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక్కడ తాత్కాలిక బాధ్యతల్లో ఉన్నందువల్ల వీళ్ళ సమస్యలు ఏ అయితే ఉన్నాయో న్యాయమైన డిమాండ్స్ వాటిని పరిష్కరించేదనే పరిస్థితుల్లో ఉంది. ఇంకా సర్పంచ్ గారు అంటావా, నాది అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, నో ప్రాబ్లం, వీళ్ళకి జీతాలు ఇవ్వండి. ఈరోజు ఇక్కడ నిరసనగా కూర్చున్నాం. అదేవిధంగా ఈరోజు వంట వార్పు చేసినాం. రేపు దీన్ని ఉధృతం చేసి ఏఐటీసీ. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. నేను పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నాను 30 ఏళ్ళుగా. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జీతాలు ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం మేము స్ట్రైక్లు, ధర్నాలు చేస్తేనే ఇస్తూ ఉన్నారు. ఈవోలు కూడా కరెక్ట్గా ఇక్కడ లేరు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మారుతున్నారు. కాబట్టి మేము ఈ ధర్నాలో పాల్గొంటున్నాము. ఎన్ని నెలలు కానీ మీకు జీతాలు రాదు? ఇది 3వ నెల. 2 నెలలు జీతం ఇవ్వలేదు, ఇది 3వ నెల పెట్టేసింది. 3 నెలల జీతం పిఎఫ్ వచ్చి 4 నెలలు చేయాలి. నెలకి మా జీతంలో కట్ చేస్తున్నారు. కాబట్టి జీతంలో కట్ చేసింది మా పిఎఫ్కి ఎందుకు వేయరని అంటే, వేసేసినాము మీకు రాలేదు అని నేను ఏమరుస్తున్నారు. ఆడొచ్చి పిఎఫ్ ఆఫీస్కి పోతే అక్కడ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. బిఎస్సికి పోతే ఆడ కూడా ఈ డబ్బు మాకు చెల్లించలేదు అని అంటున్నారు. ఇవన్నీ ప్రతిసారి మేము అడిగినప్పుడల్లా మేము చేస్తాము అని అంటున్నారు, చేయడం లేదు. అది ఈ నెల పొడికి మేము చేసుకొని కూలీ చేసుకుంటే మీరు ఏం చేస్తారు? మేమేం చేయాలి సార్? ఆడ అప్పు చేసుకుంటున్నాము, 10 రూపాయలు వడ్డీకి తీసుకుంటున్నాము. ఉండే చెవులో కమ్మలు, ముక్కు పొలలు, పిల్లలు ఇవి అన్నీ కుదవ పెట్టుకుంటున్నాము. ఎత్తుకొని పోయి అవి తినేదానికి కట్టుకుంటున్నాము. అవి కట్టుకొని మళ్ళీ జీతం ఎప్పుడో ఇస్తే అవి ఇడిపించుకోలేక మేము మా బాధలు మేము పడుకుంటున్నాము. ఇంటి బాడికి కూడా ఇవ్వలేక ఓళ్ళు కూడా ఇంటికాడ మమ్మల్ని నెమ్మదిగా నిద్రపోనియటం లేదు. అది అడిగితే మీ జాగా సంపాదించుకోలేదా నేను ఎగతాళి చేస్తున్నారు మమ్మల్ని ఆఫీస్లో.
మేమేం చేయాలి సార్? మాకు మీరు పెద్దోళ్ళుగా ఉండుకొని మీరు ఎమ్మెల్యే సార్కి కానీ పవన్ కళ్యాణ్ సార్కి కానీ మేము చెప్పుకునేది మా పేదోళ్ళు కడుపు మంట కొంచెం ఆలోచించమని మేము అడుగుతున్నాము. శ్రీకాళహస్తి పట్టణంలోని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని వృద్ధులు, దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు వారికి గొప్ప భరోసాను కల్పిస్తాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవ చేయడం ద్వారా సమాజంలో మానవీయ విలువలు మరింత బలపడతాయని తెలిపారు. టిట్కో ఇళ్లలో క్రింద ఫ్లోర్ దివ్యాంగులకు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిరంతరం చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అవసరమైన వారికి సకాలంలో సాయం అందించడమే నిజమైన సేవాభావం అని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కష్టపడి ఉందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ బాబు, సుమతి తదితరులు పాల్గొన్నారు. బాబు కూడా వేరే రకంగా మునీరుకి చెప్పాడు. డబ్బిస్తానంటే తీసుకోనన్నాడు మునీరు. దేనికమ్మా తీసుకుంటే ఈరోజు మీరు ఏదైనా సహాయం చేస్తే బాబు ఏమన్నా అంటే మేము చేసే సహాయము మీకేమన్నా ఉపయోగపడేటట్టు బియ్యం, పప్పు అది ఇస్తున్నారు. ఇంట్లోకి ఏమన్నా ఇంకా వేరే అవసరాలు ఉండేటి అన్ని మంచాలో ఏదైనా పడుకోవడానికో ఇంకేమన్నా కావాలన్నా కూడా మునీరుకి చెప్తే అతను చేస్తాడు. బాబు ఆ సహాయం చేస్తా అన్నాడు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా నాకు ఇంత సంతోషం ఉంటుందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరంతా ఇక్కడికి రావడం, ఒక మనిషి మిమ్మల్ని అందరినీ చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మేము చేయలేని పనులు మునీర్ చేస్తున్నాడు. పోతే అతని వెనకాల మేము అండగా ఉండి ఏదో సహాయం చేస్తున్నామే కానీ అతని మాదిరి ఎవరు లేరు. ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళందరినీ చల్లగా చూడాలి. రావడం చాలా ఆనందంగా ఉంది. మా సుధీరన్న ఫోన్ చేసి ఇట్లా హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, నువ్వు ఖచ్చితంగా రావాలంటే నేను నో అని చెప్పుకుంటే అన్నయ్య చెప్పిన తమ్ముడు నో అని చెప్పడు, ఖచ్చితంగా అన్నయ్య చెప్తే వస్తా అని చెప్పేసి నేను వచ్చాను. ఎందుకంటే నాకు సుధీరన్న పైన, వాళ్ళ కుటుంబం పైన ఉండేటువంటి గౌరవం, నాకు వాళ్ళ నాన్నతో ఉండే అనుబంధం ఎప్పుడు కూడా నేను మర్చిపోలేంది. సో కాబట్టి ఈరోజు సుధీరన్న నేను ఒక తల్లి బిడ్డలాగా ఎప్పుడు ఒకేలాగా తిరుగుతూ ఉంటాను ఎప్పుడు కూడా. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్పింగ్ హ్యాండ్స్ అన్నీ కూడా చూసాము. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు సేవ చేస్తుంటాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సేవ చేస్తుంటాడు, పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేస్తుంటారు. ఏ సంబంధం లేకుండా, ఏ అనుబంధం లేకుండా 10 మంది బాగుండాలా అనే సంస్థ హెల్పింగ్ చేస్తుందంటే హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరు పెట్టిన దానికి నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంతో మందికి వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించడం అనేది అది సహజం అందరూ కూడా. ఎందుకంటే మన బిడ్డలు మనం ప్రేమించడం, లేదంటే మన బిడ్డలు మనల్ని ప్రేమించడం అనేది అది భూలోకంలో ఎక్కడైనా జరిగేది సహజం. ఏ సంబంధం లేకుండా పక్క వ్యక్తుల కోసం కానీ వాళ్ళ కోసం మనం కానీ అది ప్రేమించండి గారు అతను స్తోమకి మించి ఇంతమందికి మీకు సహాయం చేస్తున్నాడంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఈరోజు భూలోకం ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా నా వంతు సహాయంగా ఎప్పుడు కావాలన్నా నేను వాళ్ళకి అండగా నిలబడతాను. అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద రెడ్డి గారి బర్త్డే. యువత ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా రావాలనేటువంటి నా కోరిక. నేను అందుకనే ఎప్పుడు కూడా డాలర్స్ చార్టబుల్ ట్రస్ట్ తరపున యువతకి అన్ని రంగాల్లో కూడా ఏదైనా కూడా సరే, అది ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదున్నా కూడా నా వంతు సహాయంగా నేను గత 20 సంవత్సరాలు చేస్తూనే వస్తున్నాను. సో కాబట్టి ఇట్లాంటి హెల్పింగ్ హ్యాండ్స్ అన్నీ కలిస్తేనే మొత్తం ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ప్రపంచంలోని భారతదేశం అతి త్వరలో కూడా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఖచ్చితంగా వస్తుంది. వచ్చేదాని కోసం ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా రాత్రి పగుళ్ళు కష్టపడుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఎంత కష్టపడుతున్నా చూస్తూనే ఉన్నాము. సో కాబట్టి దానికి ఇట్లాంటి హెల్పింగ్ హ్యాండ్స్ అందరూ కూడా కొంచెం మీరు ఇంకా మీ అందరి వల్ల కూడా కొంచెం మైలేజ్ వస్తుంది కాబట్టి 10 మందికి ఉపయోగపడతారు. మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటారు. ఒక మంచి ఎమ్మెల్యే కాళాశ్రీకి ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా బృందావనమ్మ అన్నదాత ఎంతమందికి ఇంటికి పోయినా కూడా అది రాత్రి 11 అయినా 12 అయినా ఖచ్చితంగా వాళ్ళు ఎంతో ఆనందంగా ఎవరు. హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఆ పేరు అనేది చూస్తేనే
ఎవరైతే సహాయం చేయగలుగుతారో వాళ్ళందరూ చేదోడుగా వాదోడుగా ఉండాలి. ప్రతి ఒక్కరు చేతిలో చెయ్యేసి పేదవాళ్ళకి సాయం చేస్తేనే మనం బతికినానికి ఒక సార్థకత. లేకుంటే మన పుట్టికి కూడా ఒక అర్థం ఉండాలంటే 10 మందికి సాయం చేస్తేనే మనం చచ్చిపోయిన తర్వాత మన పాట దగ్గర 10 మంది రావాలి. 10 మంది వచ్చి 10 మోస్తేనే ఇటు మంచివాడు లెక్క. ఆ 4 మోసుకుని పోయినారు అనుకో దానికి అర్థం లేదు. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా, నేను లాస్ట్ టైం మునిగా నాకు చెప్పిన, లాస్ట్ టైం కూడా రావడం జరిగింది, అంతకుముందు ఆపోజిషన్ రావడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైం నిన్న కూడా ఇంటికి వచ్చినట్టు పిలిచేదానికి చెప్పా. లాస్ట్ టైం ₹1,00,000 ఇస్తాను, వచ్చిందా లేదా అంటే నేను తీసుకోలేదు అన్నాడు. ఎందుకు తీసుకోలేదు స్వామి అంటే తప్పకుండా సాయం చేసి చెప్పాను. నా మాట మీద నేను ఉన్నాను. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2 కలిపి 2 లక్షలు అయింది. కాబట్టి ఇంకో సంవత్సరం అయితే నాకు బట్టలకు పోతుంది. కాబట్టి సంవత్సరం తీసుకో, హ్యాపీగా ఇస్తాను. మునిరాన్ని అప్రిషియేట్ చేస్తూ అట్నే మనందరికి కూడా ఒకటి మాట ఇస్తా ఉన్నారు. మీ అందరూ కూడా పెన్షన్లు అన్నీ కూడా వస్తున్నాయి. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ₹4,000 పెన్షన్ చేసాం. అట్లనే వికలాంగులకు 6,000 కావచ్చు. దాని తర్వాత ఎవరన్నా కిడ్నీ పేషెంట్స్ 10,000 కావచ్చు. అట్లనే ఎవరైనా బెడ్ రేట్ ఉంటే ₹15,000 పెన్షన్ ఇస్తాం. సో ఇన్ఛార్జ్ వాళ్ళు చూసుకొని మునీరంతో పాటు ఎవరైతే తల్లులు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. దయచేసి వాళ్ళు తప్పకుండా కొట్టాలి. ఎందుకంటే బ్రహ్మాండంగా వాళ్ళు కూడా హెల్పింగ్ హ్యాండ్స్ లో భాగమై కష్టపడి పనిచేస్తున్నారు. అట్లనే ఈ టిట్కోయిలు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి టిట్కోయిలు ఇస్తా ఉన్నాం. దానికి ఎవరైతే ₹1,00,000 కట్టారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేస్ లో ఇస్తాం. ₹50,000 కట్టిన వాళ్ళకి ఇస్తాం. అట్నే 3వ విడతలో 500 కట్టిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎవరెవరు పాత గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఇక్కడ నేను లిస్ట్ తీశాను. 150 మందిని వాళ్ళు క్యాన్సిల్ చేసి అది తీసుకుపోయి జగనన్న కాలనీలో పెట్టేసి ఇక్కడ తీసుకోవాలని చెప్పి పెట్టున్నారు. నీకు కూడా అదే చేశారా? టిట్కో హౌసింగ్ లో మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉంది. మీరు వెళ్ళి అప్లై చేస్తే, లేకుండా నాకు లెటర్ పెడితే ఇమీడియట్ గా చేపిస్తారని చెప్తున్నారు. అట్లనే వికలాంగులు ఎవరన్నా ఓల్డ్ పీపుల్ అంటే ఒక 56 సంవత్సరాల పైన ఉంటే వాళ్ళందరికీ కూడా లాటరీలో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళకి ఇప్పిస్తాం. కింద ఫ్లోర్లోనే వాళ్ళకి ఇప్పిస్తాం. పై ఫ్లోర్లో కావాలంటే యువకులు ఎవరైనా ఉంటారు, అది కూడా మేము ప్లాన్ చేసాం. ప్రాబ్లం లేకుండా అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా ముడినన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. స్వామి వివేకానంద జయంతిని శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి సురేష్ పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి ఆయన జీవిత చరిత్రను తెలియజేశారు. స్వామి వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని, నేటి యువత ఆయన ఆదర్శనీయంగా యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. యువతీ యువకులు అన్ని రంగాలలో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలంతా కూడా ఈ వేడుక నిర్వహించడం చాలా సంతోషకరం. వివేకానంద గురించి ఇప్పుడే పెద్దవాళ్ళు చెప్పారు. మనకు కొన్ని వందల సంవత్సరాలకి కావలసినటువంటి ఆధ్యాత్మిక బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన సందేశాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని యువతలో అయితేమి, విద్యార్థులు అయితేమి ముందుకెళ్ళాలనేసి తెలియజేస్తున్నాం. అరైజ్ అవేక్ అంటిల్ టు రీచ్ యువర్ గోల్ అనేసి లక్ష్యాన్ని చేరుకునేదాకా తన ప్రయత్నాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక గొప్ప సందేశము మనం స్వామి వివేకానంద ద్వారా విన్నాం. తర్వాత ఆయన చేసినటువంటి సేవలు అయితే మన హిందూ మతానికి కావచ్చు, మన యొక్క భారతదేశ సంస్కృతిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసి గొప్ప కీర్తి వచ్చేటట్టు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. చివరిగా మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి మోటోని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన యొక్క సిద్ధాంతంలో ముందుకెళ్ళాలనేసి వారు ఏదైతే ఆశించారో అలాంటి సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా భావించాలనేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఇది వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వెలిసిన వేదం. ఈ దేశంలో పుట్టడం అంటే నాకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది వేదభూమి, కర్మభూమి, జన్మం అన్నాడు. భగవద్గీతలో ప్రస్తారత్రయం అని ఉపనిషత్తులు మనకు బ్రహ్మసూత్రములు, భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఒక శ్లోకంలోని భగవద్గీత సారాంశం చెప్పిన ఏకైక వ్యక్తి మన వివేకానంద. అర్జున నీచమైన హృదయ దౌర్బల్యం వదిలిపెట్టి కార్యోన్ముఖుడు గమ్మని చెప్పినాడు. అదే ఆయన ఎసెన్స్ కూడా స్లోగన్. బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండడు.
ధైర్యంగా ఉండమని చెప్పాడు. అదే ఆయన యూత్కి ఇచ్చిన సందేశం. పిరికి పందుల జీవితంలో ఏం సాధించలేరని చెప్పాడు. అటువంటి మహానీయుడు పుట్టినరోజు మనం ఆయన స్ఫూర్తి తీసుకొని ఈనాడు యువకులు కూడా ఉన్నత మార్గంలో పోవాలని కోరుకుంటున్నాం. దేశంలో ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది పోతున్నారు, కానీ కొంతమంది వాళ్ళ విశిష్టమైన వ్యక్తిత్వం ద్వారా మన హృదయంలో చెరగని ముద్ర వేసినారు. అటువంటి కోవలు చెందిన వ్యక్తే మన వివేకానంద. కొదమ సింహం, ఏ రోరింగ్ లైన్. భారతదేశంలో 2 కొదమ సింహాలు ఉన్నారు. ఒకరు వివేకానంద, ఒకరు శంకరాచార్యులు. వీళ్ళు బాల్యంలోనే ఆ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని పూరించిన శంకరాచార్యులు, అభయత్వాన్ని ప్రసాదించిన వివేకానంద. వీళ్ళిద్దరూ మనకు మార్గదర్శకులు, స్ఫూర్తి ప్రదాతలు. ఎందుకంటే ఆ రామకృష్ణ పరమహంస లేనిదే వివేకానంద లేడు. వివేకానంద లేకపోతే సమస్త వేద వాంగ్మయం కానీ సంస్కృత సాంప్రదాయాలు లేవు. రామకృష్ణ మిషన్ని స్థాపించి సేవా మార్గం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దీనులకు సేవ చేయమని చెప్పాడు. ఆఖరికి ఆయన ఇచ్చిన స్లోగన్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ. భారతదేశంలో ఆఖరి కుక్క కూడా మోక్ష పొందేంత వరకు నేను దేశంలో పుడతా అన్నాడు. అది ఆయనకున్న దేశభక్తి. అటువంటి మహనీయులు పుట్టినరోజు మన స్ఫూర్తిని తీసుకుని ఆయన మార్గంలో నడిచి మనకు కావాల్సి మనం కూడా దేశభక్తిని చాటుకుంటూ మనం కూడా 10 మందికి సేవ చేసే భాగ్యం కల్పించాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆర్తులు, దీనులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం సహాయం చేయాలి. మానవ సేవే మాధవ సేవ ఇచ్చిన మహనీయుడు అభయత్వం ప్రసాదించినాడు. భగవద్గీతలోని 700 శ్లోకాలు ఒకే శ్లోకాలు మనకు చెప్పిన వ్యక్తి. భారతీయ వైభవాన్ని చికాగోలో శంఖారాం పూరించాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించిన వ్యక్తి. అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటుంటే ఒక్క వాక్యంతోనే సభ అంతా కూడా మారుమోగిపోయింది, నిశ్చేష్టమైంది. అంతటి శక్తి కావడానికి ఆ రామకృష్ణ పరమహంసుడు ఆయన చేసిన తపోబలాన్ని మొత్తం వివేకానందకి ఇచ్చి భారతదేశ హిందూ ధర్మాన్ని శంఖారాం పూరించమని భారతదేశం పూరించి భారతదేశం మొత్తం పర్యటించి లాస్ట్లో కన్యాకుమారిలో ఆయన సాధన చేసి ఆయన ఇచ్చిన స్వామి వివేకానంద పుట్టినరోజును మన ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకంటే ఆయన కేవలం 39 సంవత్సరాలే జీవించినప్పటికీ అనేక వందల సంవత్సరాలకు సరిపడేటటువంటి ఆధ్యాత్మిక సంపదను ఆయన మనకు అందించారు. ఆయన మన భారతదేశంలోనే కాదు ప్రపంచ పర్యటన చేసి ఈ యొక్క హిందూ జాతికి ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని చాటారు ఆయన ప్రపంచం అంతా కూడా. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026కు రెట్టించిన ఉత్సాహంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. 2వ రోజైన ఆదివారం నాడు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో క్రిక్కిరిసిన జనం కేరింతలతో సూళ్లూరుపేటలోని జూనియర్ కళాశాల ప్రాంగణం నిండిపోయింది. జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న 2026 ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా పశుసంవర్ధక, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ, ఉద్యాన, మెప్మా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా డ్వాక్రా మహిళల ఉత్పత్తులు, అటవీ శాఖ వన్యప్రాణి విభాగం, పర్యాటక, ఐసిడిఎస్ శాఖలు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్, శ్రీహరికోట, నారాయణ, వీనస్ హాస్పిటల్స్ వారి ఉచిత వైద్య శిబిరాలు, ఆప్కో, శ్రీసిటీలకు చెందిన స్టాల్స్, స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లలకు, పెద్దలకు సంబంధించిన రంగుల రాట్నాలు, జైంట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్లలో ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. ప్రధాన వేదిక వద్ద ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు సాకేత్, పలువురు గాయకులు, ప్రఖ్యాత జబర్దస్త్ టీం కళాకారులు రాకేష్, సుజాత, చంటి, సత్య, డాన్స్ మాస్టర్ తదితరులు పాల్గొని ప్రజలను, యువత, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా సినీ గీతాలు, వినోద, హాస్య, నృత్యాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తృత్వ, వ్యాసరచన, ఆటల పోటీల్లో విజేతలైన వారికి ప్రశంసా పత్రాలను స్థానిక ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్ర ట్రైలర్ను ప్రదర్శించారు. ఆ చిత్ర దర్శకులు కిషోర్ తిరుమల, హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ తమ చిత్రం గురించి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ చిత్ర బృందాన్ని శాలువలతో సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ను తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత సంవత్సరం 2025లో తిరిగి ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఫ్లెమింగో పక్షులు ఈ నియోజకవర్గంలోని పులికాట్ సరస్సు, నేలపట్టు ప్రాంతాలకు వస్తాయన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా
మీడియా అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు పాసెం సునీల్ కుమార్, కొరుగుండ్ల రామకృష్ణ, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి పరసారత్నం, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, స్థానిక ఆర్డీఓ కిరణ్మయి, టూరిజం ఆర్డీ రమణప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ మూవీ చూసి విజయవంతం చేసి అందరూ థియేటర్కి వెళ్ళి అందరూ చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే టీం వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రవితేజ మాస్ మహారాజు రవితేజ గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఎంతో కామెడీతో ఎంతో బాగా యాక్ట్ చేస్తారు. సార్ మూవీని అందరూ కూడా థియేటర్స్ వెళ్ళి విజిట్ చేసి ఈ మూవీని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మన ఫ్లెమింగో ఫెస్టివల్ కి మన నియోజకవర్గానికి విచ్చేసిన అతిథులందరికీ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ మనకు నేలపట్లో వచ్చిన ఎక్కడో సైబీరియా నుంచి ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు ఇక్కడికి మన డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా పక్షులు మన నేలపట్లో ఉంటాయి. దాని గురించి మనము ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈ రోజు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్స్ ని ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫెస్టివల్ ని మళ్ళీ జరిపించండి అని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మళ్ళీ కూడా గత సంవత్సరం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఇంతే అద్భుతంగా ఇంతే ఘనంగా మన ఐఏఎస్ డాక్టర్ వెంకటేశ్వర్ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాన్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఇంతమంది జనాల్ని చూస్తూ ఇంతమంది అతిథులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనకు పెద్దలందరూ చెప్పినట్టు గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరిపారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాక ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నందుకు మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పర్యావరణాన్ని ఇలాగే పరిరక్షించుకుంటూ మనకు మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి నియోజకవర్గంలో వాళ్ళ జీవనోపాధిని కూడా మనం పరిరక్షిస్తూ అలాగే పర్యావరణాన్ని రక్షించుకుంటూ అలాగే మన నియోజకవర్గాన్ని టూరిజం గా డెవలప్ చేయడానికి మన కలెక్టర్ గారు అలాగే కందుల దుర్గేష్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా టూరిజం వైపు మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. అటు ఇరకం కానీ ఇటు నేలపట్టు కానీ బీవీపాలెం కానీ అన్ని కూడా టూరిజం కింద డెవలప్ చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో, ఇంకా కూడా కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేస్తుంది. ఇంకా కూడా పనిచేసి అభివృద్ధి పదంలో అందరం నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా కష్టపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సినీ గేయ రచయిత చంద్రబోస్, నటులు అరుణ్ విజయ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుని నైనా జైస్వాల్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న ఉద్యమ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడాల్ పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడాల్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగరెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, అధికారులు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర ఓబన్న 1807 జనవరి 11వ తేదీన కర్నూలు జిల్లా నొసం గ్రామంలో సుబ్బయ్య సుబ్బమ్మ దంపతులకు జన్మించారన్నారు. సంచార జాతికి చెందిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సన్నిహిత మిత్రుడని, ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. బ్రిటిషు వారి దౌర్జన్యాలపై వీరోచితంగా పోరాడుతూ ఆయన అమరులయ్యారని, చరిత్రలో ఆయన పాత్ర మరుగున పడిపోయిందన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న గారి జయంతి ఈరోజు మనం కలెక్టరేట్లో చేయడం జరిగింది. అండ్ వడ్డే ఓబన్న గారు హిస్టారికల్ ఒక ఫ్రీడమ్ ఫైటర్. హిస్టరీ బేసికలీ నేను హిస్టరీ స్టూడెంట్నే. సో హిస్టరీలో మనం చాలా మంది నాయకుల కోసం చదువుతుంటాం. బట్ చాలా మంది నాయకులు మనకు మన చెవిలో పడదు.
సో వీళ్ళ యొక్క హిస్టరీని మనం చదువుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఒక ఫిగరే మనకు వడ్డే ఓబన్న గారు. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఒక మూవీ చూసాను. సో బేసికల్లీ అది ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే మన ఇలాంటి వినని స్టోరీస్ ఏదైతే ఉన్నదో ఆ మూవీలో చాలా బాగా హైలైట్ చేస్తారు. సో ఆ మూవీ వచ్చేసరికి ఛాంపియన్ మూవీ. సో ఆ మూవీలో బైరాన్పల్లి అనే ఒక చిన్న గ్రామంలో అయిన ఒక ఇన్సిడెంట్ మనకు ఆపరేషన్ పోలోకి దారి తీసింది. అండ్ దానివల్ల బైరాన్పల్లిలో అయిన సాక్రిఫైజెస్ ని ఆ మూవీలో చాలా బాగా హైలైట్ చేస్తారు. సో అలాంటి ఒక సాక్రిఫైజ్ మనకు వడ్డే ఓబన్న గారు కూడా చేశారు. సో వడ్డే ఓబన్న గారు మనకి ఇందాక మాట్లాడినట్టు సాయిరా నరసింహారెడ్డి గారికి నమ్మిన వంటులా ఉండేవారు. సో ఈయన ఒక చాలా పెద్ద వారియర్ కూడా. సో అప్పట్లో మనకు బ్రిటిష్ రూల్లో చేసిన ఏదైతే ఇంజస్టిస్ జరిగినాయో దానికి సాయిరా నరసింహారెడ్డి గారు నిలవడం, దానికి తోడుగా వడ్డే ఓబన్న గారు సపోర్ట్ ఇవ్వడం. అండ్ ఇది చాలా బేసికలీ ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన వాల్యూస్ చాలా ఉన్నాయి. ఫ్రెండ్షిప్ కానీ, ఆ లాయాలిటీ కానీ, ఆ కరేజ్ కానీ. సో ఇలాంటి చాలా వాల్యూస్ ఉన్నాయి మన వడ్డే ఓబన్న గారి స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది. సో ఆ స్టోరీని ఈ సందర్భంగా అందరూ ఒకసారి ఓపెన్ చేసి చదువుకుని తెలుసుకుని దాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ డింపుల్ హైతే తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న డింపుల్ హైతే వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. పొరుగుదండాలు చేసుకుంటారు వాయిస్ కొంచెం కెమెరా అనుకుంటా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. దర్శనం బాగా జరిగిందండి. మూవీ రిలీజ్ రేపు 13th ఉంది భోగికి. సో వెయిటింగ్ ఫార్వర్డ్ చెప్తానండి, తర్వాత తెలుస్తుంది. నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்பது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದ creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು, ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ಸರ್ సార్ వాయిస్ తీసుకుంటాం సార్. చిన్న వాయిస్ మాట్లాడు. దర్శనం బాగా సంక్రాంతికి శుభాకాంక్షలు. సంక్రాంతికి శుభాకాంక్షలు. అట్లా ఎక్కువ వెయిట్ తీసుకో. చిన్న వాయిస్ సంక్రాంతి శుభాకాంక్షలు. అది ఎలాగో మీరందరూ క్యాంపస్కి వస్తారు, ఇంటికి వస్తారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. యువతకు మార్గదర్శకుడైన మహానుభావుడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహాతత్వవేత్త అని కొనియాడారు. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణను నూరుపోసిన వ్యక్తిగా స్వామి వివేకానంద ఆదర్శాలు నేటికీ ప్రాసంగికమని తెలిపారు. లేచి నిలబడండి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి అనే స్వామి వివేకానంద సూక్తి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని బీజేపీ నాయకులు అన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడిచినప్పుడే బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్, బీజేపీ నాయకులు విద్వాన్ డాక్టర్ కస్పా పద్మనాభం, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, జీవీఎస్ ప్రసాద్, మునీంద్రరెడ్డి, కర్ణాట మురళి, మునికృష్ణయ్య, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ పడమర మండల అధ్యక్షులు శ్రీధర్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్, రమేష్, పురోహితుడు సురేష్ స్వామి, రామ్ కుమార్ కార్యకర్తలు పాల్గొని స్వామి వివేకానందకు ఘన నివాళులర్పించారు. ఆయన పేరు నుండి ఆయన చికాగో సభలకు వెళ్ళి మన హిందూ మతాన్ని గురించి గొప్పగా 5 నిమిషాలు ఇచ్చారు వాళ్ళు. అది 5 నిమిషాలు కాకుండా ఆయన కొన్ని గంటలు మాట్లాడాడు. ఆ విధంగా ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి పేరు ఉంది. నేను ఈ రామకృష్ణ మఠంలో లైఫ్ నెంబరు రామకృష్ణ జయంతి సందర్భంగా ప్రపంచం మొత్తం యువజన ఉత్సవాలు చేయడం గర్వకారంగా ఉంది. అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క యువజన ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం తరపున కూడా నిర్ణయించడం చాలా గొప్ప పరిణామం. కాబట్టి ఈ యొక్క వివేకానంద జయంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవల్ని ప్రతి యువకుడు, విద్యార్థినులు కూడా తలుచుకొని వారి యొక్క చేసే సేవా కార్యక్రమంలో వాళ్ళ ఆలోచన విధానాన్ని మనందరూ కూడా అవలంబించుకొని ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత అందరి యువత మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ వారు ఒక అమెరికాలో ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. గతంలో వారు ఏమన్నారంటే యువత 100 మందిని ఇస్తే ఈ భారతదేశాన్ని సస్యశ్యామలుగా యువత దేశం తీసుకెళ్తారని ఒక మంచి వాయిస్ ఇచ్చారు, వారు సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఈరోజు యువత అందరూ కూడా అనేక మంది యువత కూడా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు పాల్గొంటూ సేవ చేసే సందర్భంగా వారందరం కూడా ఈరోజు యువతకి ఆదర్శ పురుషుడు స్వామి వివేకానంద స్వామి జయంతి వేడుకలు ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫున అందరూ కలిసి కట్టుగా ఈరోజు జయంతి వేడుకలు నిర్వహించుకున్నాము. దీనికి అందరూ ఈరోజు మనం ప్రతి ఒక్క యువత గుర్తుంచుకోవాల్సింది మన దేశాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ఆ కాలంలోనే తపస్సు చేసి ఒక యువతలకి ఉర్రూతలుగిచ్చే ఒక ఉన్నతమైన వాక్యాలను పునాది బాట వేసిచ్చిన మన స్వామి వివేకానంద స్వామీజీని స్మరించుకొని అందరూ ఈ వేడుకల్లో పాల్గొని మన వివేకానంద స్వామిని ఎప్పుడు కలుసుకుంటూ జీవించాలని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. భారతదేశానికి తలమానికమైన మహోన్నతుడు, ప్రపంచంలోనే అమెరికాలో మన దేశ చరిత్రను, యువతను జరిగిన మార్గదర్శకంగా ఉన్న మన 163వ వివేకానంద జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటాం. వివేకానందుడు పుడితే ఏం చెప్తాడో అంటే
మన యువతకు మంచి సందేశం ఇస్తాడు. వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు మంగళవారం సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు మంగళవారం సంక్రాంతి సంబరాలు స్థానిక ఇస్కాన్ గుడి ఎదురుగా టీటీడీ గ్రౌండ్స్లో రేపు మంగళవారం సాయంత్రం 3 గంటలకు సంక్రాంతి సంబరాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా ఇవాళ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, గోపాల్ రెడ్డి, రుద్రకోటి సదాశివం, కరాటే శ్రీను, ప్రభాకర్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, బాబు, మల్లారపు వాసు, ఒక విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఏడు తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము. దానిలో భాగంగానే రేపు అనగా 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఇస్కాన్ కమల మందిరం ఎదురుగా టీటీడీ గ్రౌండ్స్లో ఈ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మర్చిపోతున్నారు, ఇప్పుడు కొత్తగా పిల్లలు ఎంతసేపు సెల్ ఫోన్ పైన వ్యామోహంతో ఈ ఆట పోటీలు, ఈ సంక్రాంతి సంబరాలన్నీ మర్చిపోతున్నారు. దానికి అనుగుణంగా వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ పెద్దలు వారి పిల్లల్ని రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఇస్కాన్ ఎదురుగా మైదానంకు తీసుకురండి. ఈ మన ప్రాచీన ఆట పోటీలు, కళలను అందరికీ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఈ సంబరాలు చేస్తున్నది. గత 20 సంవత్సరాలుగా మేము చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి రేపు పార్టిసిపేట్ అవ్వండి. ఇక్కడికి విచ్చేసిన పిల్లలకి అందరికీ గాలి పటాలు కానీ, ఇంకా వాళ్ళు ఆడుకునే ఆట వస్తువులు కానీ అన్నీ ఉచితంగానే ఇస్తాము. ప్రతి ఒక్కరూ వచ్చి పార్టిసిపేట్ అవ్వండి. మన సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో శిక్షణనిస్తున్నారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని కృష్ణతేజ విద్యా సంస్థల్లో భాగమైన అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో విద్యార్థులకు వినూత్న రీతిలో స్ఫూర్తిదాయకంగా శిక్షణనిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే కోణంలో భాగంగా అనేక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు పలు రకాల నృత్యాలు, ఆటలు, పాటలు అలరించాయి. భోగి, సంక్రాంతి పండుగలకు ఆహ్వానం పలుకుతూ విద్యార్థులు కేరింతలు కొట్టారు. పలు రకాల ఆటలు, పాటలతో రోజంతా ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. న్యూస్ పేపర్లతో వివిధ రకాల ఆకృతులతో తయారు చేసిన దుస్తులను ధరించి వినూత్న రీతిలో ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా పలు గ్రూపుల్లో విజేతలైన విద్యార్థులకు అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చైర్పర్సన్ సాహితి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భాస్కర్ పటేల్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణతేజ విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలో గల కృష్ణతేజ విద్యా సంస్థల్లో భోగి, సంక్రాంతి పండుగల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి విద్యార్థులు వేసిన రంగవల్లులు, భోగిమంటలు వేసి పొంగళ్లు పొంగించే విధానం, విద్యార్థులు ప్రదర్శించే వివిధ రకాల ఆటపాటలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే భోగి, సంక్రాంతి పర్వదినాలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్ తరాలు ఈ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించే రీతిలో స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు నిలవాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఈ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. రంగవల్లులు వేసి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. వివిధ ఆకృతులలో వేసిన రంగవల్లులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భోగిమంటలు వేసి పొంగళ్లు పొంగించి భోగి పండుగకు ఆహ్వానం పలికారు. చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రంగవల్లులు వేసి భోగిమంటల్లో పొంగళ్లు పొంగించి ఆధ్యాత్మిక వాతావరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్నారు. గాలిపటాలు ఎగురువేసి కేరింతలు కొట్టారు. పలు రకాల తినుబండారాలు, తీపి పదార్థాలు పరస్పరం పంచుకుని భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వివిధ రకాల ఆటలు ఆడి, పాటలు పాడి ఆహ్లాదకర వాతావరణంలో రోజంతా గడిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణతేజ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, చారిటీ సభ్యులు కవిత, సాహితి, విశ్రాంత ఎస్సీ రంగనాథం, డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ పటేల్, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది సంప్రదాయ వస్త్రాలతో పాల్గొన్నారు. Management studies and architecture and all the students.
We truly appreciate your involvement, your contribution, your participation. But next year we would like to see double the strength. Okay? So what we are today is only half. We would like to see double strength next year. With that note, I take this opportunity to thank Saiti Madam Garu for her unstinting support for the last week or so, and Sri Varun Garu. And finally, maybe you got the circular. Tomorrow onwards we got Pongal holidays. See you back all on 19. Thank you. శ్రీకాళహస్తి విద్యా ప్రకాశానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగిన క్రికెట్ మ్యాచ్ల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేసీసీ టీం విజేతగా నిలిచింది. రన్నర్స్గా సింగమాల టీం విజయం చేజిక్కించుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 9న స్థానిక మీడియా మిత్రులతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రతి ఏడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి క్రీడాకారులకు కొదవ లేదని తెలిపారు. మంచి శ్రద్ధతో యువకులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, టెన్నిస్ లో బాగా రాణిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో శాప్ నుంచి నిధులు సాధించి క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కేసీసీ టీం గెలుపొందింది. వారికి 50,000 రూపాయలు నగదు బహుమతిని అందించారు. ద్వితీయ బహుమతిని సిగ్నమాల టీం సాధించిందని, వారికి 25,000 రూపాయలు నగదుతో పాటు కప్ ను అందించినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కేసీసీ టీం కు చెందిన మురళి 31 రన్స్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సింగమాల టీం కు చెందిన కార్తిక్, బ్యాట్స్మెన్ కేసీసీ టీం షణ్ముగం, బెస్ట్ బౌలర్ గా సింగమాల టీం కు చెందిన మధులు ఎన్నికయ్యారు. వారందరికీ ధన్యవాదాలు. టోర్నమెంట్ బాగా నిర్వహించారు. 2 రోజులు అనుకున్న టైంలో నిర్వహించి పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అనుకున్న టైంలో కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం. ఎంత పెద్ద టోర్నమెంట్ని బాలాజీ అన్న, నేతాజీ అన్న బాగా ఎంకరేజ్ చేసి అందరూ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ సహకారంతో టోర్నమెంట్ 2 రోజులు బాగా నిర్వహించినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకున్నాం. మా టీం డిసప్పాయింట్ అవ్వద్దండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఫైనల్స్ పడదాం కంపల్సరీ. చేయడం అనేది చాలా గొప్ప. ఇన్ టైంకి దీన్ని నడిపించడం అనేది చాలా గొప్ప విషయం అన్న. దానికి ఇంకొకసారి కృతజ్ఞతలు. ఈ యొక్క విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఓవరాల్గా విల్ థింక్ బిగ్. డెఫినెట్గా కాళాశ్రీ వర్సెస్ తిరుపతి కావచ్చు, కాళాశ్రీ వర్సెస్ చిత్తూరు కావచ్చు, కాళాశ్రీ వర్సెస్ వెంకటగిరి అట్లా పెట్టి ఒక మంచి టీం మన తయారు చేస్తాం. అట్లనే ఈవెన్ ఐఎమ్ రెడీ టు స్పాన్సర్ పర్సనలీ ఫర్ క్రికెట్ బ్యాట్స్ కావచ్చు, వికెట్స్ కావచ్చు, ఇది మనకి వాటెవర్ క్రికెట్ కిట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్ గా మంచి కిట్స్, అంటే ఇంపోర్టెడ్ కిట్స్ ఉంటాయి మంచివి ప్రాపర్ గా ఆడేదాన్ని. అవన్నీ కూడా తీసుకొచ్చి బ్రహ్మాండంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ స్టేజ్ లో నాకు కరెక్ట్ గా సార్ మీరుండండి అరుణ్ గారు, గైడ్ మీ చెప్పండి ఎట్లా చేయాలనేది. డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ ఇయర్ డెవలప్మెంట్ వెళ్దాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ వాంట్ ఇంటర్ స్టేట్ ఆర్ కాన్స్టిట్యున్సీ టోర్నమెంట్స్ ఇక్కడ జరగాలి కాళహస్తిలో. అది ఎట్లా ప్లాన్ చేయాలి చెప్పండి. విల్ గో టుగెదర్ ప్లాన్ టుగెదర్. ఆల్సో ఐ వాంట్ ఆల్ ది యంగ్స్టర్స్ హియర్ టు అడ్వైజ్ మీ. ఎందుకంటే మీరందరూ రెగ్యులర్ గా క్లబ్స్ పెట్టుకొని ఆడుతున్నారు కదా, సో మీరందరూ కూడా అడ్వైస్ చేయండి ఏ రకంగా చేయాలనేది. డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అప్ అండ్ ప్రమాణం చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఆల్ థింగ్స్. ముచ్చువోలు గ్రామంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ముచ్చువోలు గ్రామంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, శ్రీకాళహస్తి మండల కృష్ణా యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి, రమేష్ నాయుడు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై మండిపడ్డారు శాప్ చైర్మన్ రవినాయుడు. ఏషియా గేమ్స్ అంటే తెలియని రోజా క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజాకు ఏషియా గేమ్స్ అంటే తెలియకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడడం రోజాకు తగదని హితవు పలికారు. ఆంధ్రాకు పరిశ్రమలు వస్తే అడ్డుకుంటున్నారని, కేంద్రం నిధులను అడ్డుకోవడానికి వైసీపీ వారు ఆర్థిక శాఖ మంత్రి లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ కోసం పోరాటం చేయడం కాదు, కడప స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయాలని తెలిపారు. రాయలసీమకు పరిశ్రమ తెచ్చారా చెప్పాలని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అనంతపురంకు కియా పరిశ్రమ తీసుకువచ్చింది సీఎం నారా
నారా చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. ఐఐటి, ఐజర్ తీసుకొచ్చాం, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారని, జగన్ ప్రభుత్వం యువత గురించి పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ సొత్తును కాజేశారని, వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులపైన ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని తెలిపారు. వైసీపీ పార్టీలో డాలర్ విలువ తెలియని వాళ్లు ఉన్నారని, వైసీపీ వాళ్లు అవసరాల కోసం ఎన్ని దారులైనా తొక్కుతారని తెలిపారు. రాజకీయ ఉనికి కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని తెలిపారు. మొట్టమొదటిగా ఈ 6 ఏదైతే గ్రామీణ క్రీడలు ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. నెక్స్ట్ టైం కోతి కొమ్మచ్చి ఇంకేవైతే ఉన్నాయో గ్రామీణ క్రీడలు అన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఏ గ్రామాల్లో ఏ ప్రాంతంలో ఏ క్రీడ గ్రామీణ క్రీడగా ఉందో ఆ క్రీడలను ఐడెంటిఫై చేసి ముందుగానే వాళ్ళని మా డిఎస్ఎల్ ద్వారా ఆ గ్రామీణ క్రీడలను కూడా పెట్టే కార్యక్రమం భవిష్యత్తులో కూడా పెంచుకుంటూ ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఇవన్నీ స్పోర్ట్స్ డిపార్ట్మెంటు చేస్తున్న కార్యక్రమాలు. దాని తర్వాత రాజకీయాలకు వస్తే ఆమె మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, ఆమె మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా. ఏషియన్ గేమ్స్ అంటే అవేమని అడిగారంట అప్పట్లో. ఆమె ఈరోజు ఏదేదో మాట్లాడుతాం. ఆమె పోలీసుల్ని బాయిలో దూకమంటాం. ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరు. ఆ రోజా, ఆ కోడలు నాని, వంశీ, ఇంకెవరైతే ఆ నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఉండే బాయిలో దూకండి. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో గెలిపారు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బాయిలో దూకమంటారా? మీరు దూకండి బాయిలో, దరిద్రం పోతుంది రాష్ట్రానికి. సిలిలాగా దాపరించారు. పరిశ్రమలు వస్తా ఉంటే అడ్డుకుంటున్నారు. పొన్నవాళ్ళు ప్రభాకర్ ద్వారా వైజాగ్ లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసేశారు. సిగ్గు శరం లేకుండా కేసులేశారు. దాని తర్వాత ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు. లేఖలు రాసి ఈ రాష్ట్రానికి నిధులు ఇద్దండి, ఇక్కడ శాంతి పద్ధతులు విఘాతం కలుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని లేఖలు రాస్తున్నారు. స్వయాన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ వైసీపీ ఎంపీ కలిస్తే ఏంటి మీరు లేఖలు రాయడం ఏంటి, ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందని వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి, ఇక్కడున్న కొంతమంది నాయకులు ఏందో పోరాటం చేస్తారు. మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మీద చేయండి. అక్కడే పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏం పొడిచాడు ఆయన కడపకి? రాయలసీమలోనే కదా కడప ఉంది. 5 ఏళ్ళలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం. మేము మొదలు పెడితే ఆ రోజు ముందుకొస్తే 5 ఏళ్ళు ఏం గాడుదలు కాస్తారని అడుగుతున్నాం. మేము 900 కోట్లు ఎత్తిపోతల పథకం ఆ మట్టి పని చేశారు అంతే. ఈ రోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేదో రాయలసీమ ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా? కియా తీసుకొని వచ్చింది ఎవరు? అనంతపురంకి మేము సవాల్ విసురుతున్నాం. కియా పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఓరగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు కర్నూలుకి బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? తిరుపతిలో ఈ రోజున ప్రతి పరిశ్రమ, రేణుగుంటకాయకి వెళ్దామండి, డిక్సన్ గాని, HCL గాని, జోహా గాని ఏ పరిశ్రమ వచ్చిందన్నా, ఐఐటి వచ్చిందన్నా, ఐసర్ వచ్చిందన్నా ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? మీరేం పొడిచారని అడుగుతున్నాం. రిలయన్స్ ఇక్కడే ఇదే తిరుపతిలో 25,000 కోట్లతో పెట్టుబడి పెడతానని ముందుకొస్తే ఆ పరిశ్రమను తరివేసింది మీరు కాదా? మీరు రాయలసీమ ఉద్ధరకులు. రాయలసీమ కోసం వీళ్ళు పోరాటం చేస్తారు, రోడ్డు మీద దొల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దొల్లాలి మీ దరిద్రం వల్ల. ఏ రోజన్నా నేను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సూటిగా ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని, మీరు ఏ రోజున యువత గురించి పట్టించుకున్నారా? ఈరోజు డిఎస్సి విడుదల చేశాం, బ్రహ్మాండంగా టీచర్స్ డ్యూటీలు చేసుకుంటున్నారు. మీ హయాంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ అనేది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా రిక్రూట్మెంట్ చేశాం. వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ లో ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. ఈరోజు టీటీడీని ఈరోజు రాయలసీమకు, తిరుపతికి, ప్రపంచానికి తలమానికంగా ఉన్న మన స్వామివారు ఈరోజు ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటా ఉంటే నిద్ర లేసి రాజకీయం చేస్తారా? స్వామివారితో రాజకీయం చేస్తారా? నేను ఎప్పుడో చూసా, వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి ఇక్కడ ఆయన ధర్నా కూర్చున్నాడు. అయ్యా వైసీపీ నాయకులారా, ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద మేము పోరాటం చేస్తే ఒక రోజు కూడా మీరు నోరు తెరవలేదే. మరి జగన్మోహన్ రెడ్డిని అడిగేది ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద 5 ఏళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు బకాయి పెట్టామని ఆ రోజు అడిగేది. మీకు ఇంకో విషయం చెప్పాలి, మొన్న కేసులు పెట్టారన్నారు కదా, ఆ కేసులు పెట్టిన తెలుగుదేశం కాదు, కూటమి ప్రభుత్వం కాదు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు నాన్ బెయిలబుల్ 353 సెక్షన్ వాళ్ళ నాయకుడే పెట్టించాడు. బైజూస్ అనే కంపెనీని తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మొత్తం విద్యా వ్యవస్థ అంతా తాకట్టు పెట్టాడు. బైజూస్ని తీసుకొని వచ్చి
ఆ బైజూస్కు వ్యతిరేకంగా ఆ రోజున్న విద్యార్థి సంఘాలు మేము కూడా పోరాటం చేస్తే మీరే సాక్షి. ఆ రోజు జరిగిన ధర్నాకి 353 సెక్షన్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. 353 సెక్షన్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు బేడీలు వేసుకొని సంఖ్యలు వేసుకొని చూపిస్తున్నాడు ఆయన. అయ్యా నువ్వు వేసుకోవాల్సిన తాడేపల్లి కొంప ముందు పెట్టుకో. అయ్యా జగన్మోహన్ రెడ్డి వామపక్ష విద్యార్థుల మీద, టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళ మీద, తెలుగు యువతల మీద కేసులు పెట్టించి నువ్వు అది తప్పు అని చెప్పి ఆడిపోయి నిలబడు. దుష్ప్రచారాలు చేయడంలో, అడ్డదిడ్డంగా వాదించడంలో టీటీడీ సొత్తుని ఎవరయ్యా రోడ్డు పాలు చేసింది? బిఆర్ నాయుడు గారు చేశారా? బిఆర్ నాయుడు గారు చేశారా? మీరు చేశారు. ఈరోజు మీరు చూడండి నాసిరకం రోడ్లు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే బాధేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. యువత పక్షాన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో క్రీడాభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఉపాధి పొందాలి, ప్రతి యువకుడు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ప్రశాంతంగా జీవించాలి, డ్రగ్స్ రహిత, గంజాయి రహిత రాష్ట్రంగా ఉండాలి, ఉక్కు కండరాలు లాంటి ఉక్కులు తయారవ్వాలి. ఈరోజు మంచి యువత ఉంది మన దగ్గర, మంచి టాలెంట్ ఉంది. ప్రోత్సహిస్తే ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా సాధిస్తారు. ఆ సాధించేదానికి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు ఒక పక్క అభివృద్ధి చెందుతుంటే అడ్డంకులు సృష్టిస్తూ విధ్వంసాలు సృష్టించాలని ప్రయత్నం జరుగుతోంది. మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, విద్యార్థి సంఘాలకు కానీ, యువజన సంఘాలకు కానీ, ప్రజలకు కానీ, పేరెంట్స్కి కానీ అప్పీల్ చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం, ఇంకా బెటర్గా ఆలోచిస్తాం, ఇంకా మంచి చేయడానికి ముందు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ మద్దతు ఉండాలని. ఈ రాష్ట్రం నిజంగానే మీరు ఒక ఆశ్చర్యమైన విషయం మీరందరూ చూడొచ్చు. మీరు కావాలంటే ఏ నియోజకవర్గంలోనే పోయి చూడండి, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు 3 నియోజకవర్గాలు 2 కోట్లు కూడా దాటి స్పోర్ట్స్కి ఖర్చు పెడుతున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బీచ్ గేమ్స్, ఈరోజు ఏదైతే వాటర్ గేమ్స్ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూడండి, పక్కనే కాళహస్తిలో కూడా లీగ్స్ పెట్టారు, మంగళగిరిలో లీగ్స్ పెట్టారు, ఉదయగిరిలో, నెల్లూరులో, మరి వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అయితే ఒక్కొక్క క్రీడాకారుడికి 10 లక్షలు, గెలుపొందిన వాళ్ళకి 15 లక్షలు కూడా బహుమతులు ప్రకటించారు. స్పోర్ట్స్ అవేర్నెస్ వచ్చింది, క్రీడల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, దీనికి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే ఆ గేమ్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఈరోజు కైట్ కావచ్చు, తొక్కుడు పిల్ల కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎవరు అనింది ఆ మాట? వ్యతిరేకం కాదని. ఆయన సలహాదారుడు, ఉత్తమ సలహాదారు. ఆయనేమో అమరావతి వ్యతిరేకం కాదంటాడు, వాళ్ళ నాయకుడు మాట్లాడుతా అమరావతి మునిగిపోతుంది అంటారు. మరి మునిగిపోతానని చెప్తే వ్యతిరేకించేటి కాదా? దాన్ని ఏమంటారో ఆ ద్వంద్వ అర్థాలు మాకైతే అర్థం కావడం. బాధ చేసేది ఏంటంటే నాయకుడు ఒకటి మాట్లాడతాడు, అనుచరులు ఒకటి మాట్లాడతారు, సలహాదారులు ఒకటి మాట్లాడతారు, మాజీ శాసనసభ్యులు ఒకటి మాట్లాడతారు. మీరు వాళ్ళ మధ్యస్థం ఎట్టుంటుందంటే, పరకామణి కేసు ఉంది కదా, అదేందబ్బా $70 దాని లెక్క కూడా ఏదో తప్పు చెప్పాడు. 700 రూపాయలు 7,000 ఏదో చెప్పాడు, లెక్క కూడా కరెక్టే చెప్పలా. ఆ డాలర్లకి దాని విలువ ఎంత ఉందో కూడా తెలియదు, 90 రూపాయలు ఉంది ఇప్పుడు. అదే పెద్ద దొంగతనం కాదన్నాడు. మళ్ళీ ఏమంటాడు, తిరుమల పవిత్రతను కాపాడుతున్నాడు, మళ్ళీ సంతకం అయితే ఎడపెట్ట. అంటే వాళ్ళు ఏంటంటే అదేదో సినిమాలో చెప్పినట్టు అవసరాల కోసం ఎన్ని దారులైనా దొక్కుతారు ఈ వైసీపీ నాయకులు. ఇప్పుడు వాళ్ళకి అధికారం కావాలి, పోయింది అధికారం. దానికోసం అమరావతి ఒకరోజు కావాలంటారు, ఒకరోజు అమరావతి వేస్ట్ అంటారు. ఆయనే చెప్పాడు, మొత్తం తవ్వి అమరావతి నిర్మాణం చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది, అవసరమే లేదని చెప్పింది ఆయన ముందు రోజు. ఎప్పుడైతే ప్రజా సంఘాలు, ప్రజలంతా వ్యతిరేకించారో మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు తెర మీదకి వచ్చారు. కాబట్టి వాస్తవం చెప్పాలంటే ఇంక వాళ్ళతో ఏం పని ఉందబ్బా? ఇప్పుడు వైసీపీ నాయకులతో ఏం పని? వాళ్ళ మాటను ఎవరు తీసుకుంటారు? అయిపోయిన సంస్థానం వాళ్ళది, ఇంకా వచ్చేదిలా సచ్చేదిలా అయిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం ఎందుకు? ఉనికి కోసం రోజుకు ఒక మాట మాట్లాడతారు. వాళ్ళకి రాజకీయ ఉనికి కావాలి. లేదు, వాళ్ళు నిజంగా దమ్ము ఉంది అంటే మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రమ్మని చెప్పు, ఆడు చర్చిద్దాం. అమరావతి మీద, దేని మీద అయినా, టీటీడీ మీద అయినా కూడా అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అసెంబ్లీకి రాకుండా, చర్చించకుండా జీతాలు తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడితే బాగుండదు.
సీఎం పవన్ కళ్యాణ్ గారు టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అది కాంప్లెక్స్లో లేదు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు డబ్బుతో ముడిపెట్టుకొని ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నేషనల్ లెవెల్ కలుపుతున్నారు. చాలా వరకు ఉన్నాయండి. ఎందుకు ఇక్కడ మాత్రం దాంట్లో మార్షల్ ఆర్ట్స్లో అనేక డిసిప్లిన్స్ ఉన్నాయి. అది పుట్టింది ఎక్కడి నుంచి మనం ఒకసారి చూడాలంటే స్పోర్ట్స్ ఎలా ఉంటుందంటే టెన్నిస్ నుంచి అనేక సాఫ్ట్ టెన్నిస్ డిఫరెంట్ దాంట్లో గేమ్స్ మారుతూ ఉంటాయి. అలానే తైక్వాండో కూడా ఆల్రెడీ తైక్వాండోని కూడా రికగ్నైజ్ చేసాం. ఏదైతే ఉందో దాన్ని కర్రసాము కాడి నుంచి అన్నీ ఏదైతే కరాటీ అన్నీ కూడా రికగ్నైజ్ చేయడం చేత కర్రసామును కూడా ఈ సంవత్సరం నుంచి రికగ్నైజ్, ఎందుకంటే అది ప్రాచీన మన భారతదేశ సంస్కృతి. అక్కడి నుంచే చాలా గేమ్స్ పుట్టాయి. ఆ కర్రసామును కూడా ఫస్ట్ టైం స్పోర్ట్స్ అథారిటీ రికగ్నైజ్ చేస్తుంది. జీవో నెంబర్ 4ని కూడా మాడిఫై చేస్తాం. నెక్స్ట్ ఈ క్యాబినెట్కి రాదు, నెక్స్ట్ క్యాబినెట్లో కూడా దాన్ని మాడిఫై జీవో వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేసి అధికారంలోకి వచ్చాయి. ఇంక జగన్మోహన్ రెడ్డికే మేము భయపడకుండా పోరాటం చేయడం వల్ల ఈ రప్పరప్పలు 11 వచ్చాయి, దాంట్లో 1 కాపాడుకోమని చెప్పాలి. వైసీపీ నేత భూమనకు మతి భ్రమించిందంటూ మండిపడ్డారు టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి. టీజేడీ పాలక మండలిపై భూమన పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భూమన కనుసన్నల్లో ఖాళీ మద్యం బాటిళ్లను తిరుమలలో పెట్టారని, విచారణ తర్వాత త్వరలోనే భూమన భాగోతం కూడా బయటపడుతుందని తెలిపారు. పవిత్రతను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకునే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని తెలిపారు. దేవుడితో ఆటలాడొద్దు, ఇప్పటికైనా మారాలని తెలిపారు. వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జి సుగుణమ్మ గారు, డిప్యూటీ మేయర్ ఆర్సీ గారు, మేమందరం కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన కరెంటు ఛార్జీల మీద మేము మాట్లాడాలనుకున్నాము. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలకి ఇబ్బందులు పెట్టినటువంటి జగన్ ప్రభుత్వం ఈ రోజున మా మీద ఏ విధంగా బురద జల్లాలా అని చెప్పని తయారైపోయి ఉన్నారు. మేము 2019లో అధికారం దిగినప్పుడు మిగులు కరెంటుని ఇచ్చి ఆ రోజు అధికారంలోకి దిగాము. కానీ ఈ రోజున మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 32,000 కోట్ల భారాన్ని ప్రజలపై వేసి మాకు అప్పచెప్పడం మీకు అందరికీ తెలుసు. మాది ప్రజల ప్రభుత్వం, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం కాబట్టి మేము అధికారంలోకి రాగానే ఈ భారాన్ని మేమే ఖర్చు పెట్టు 2019-24 సంబంధించినటువంటి 4,498 కోట్ల భారం ప్రజలపై పెడితే ఏపీఆర్సీ దాన్ని మేమే పే చేస్తామని చెప్పని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మీకు అందరికీ తెలుసు. అలాగే ఆక్వా రైతులకు కూడా మేము ₹1.50 తగ్గించి వారికి కూడా మేము అంతకుముందు వాళ్ళు ₹3.50 వసూలు చేసేవాళ్ళు, దాన్ని మేము తగ్గించడం కూడా మీకు అందరికీ తెలుసు. అలాగే విద్యుత్తుని ఒక వ్యాపారం లాగా చూశారు వాళ్ళు. దానివల్ల ఎలా సంపాదించాలా ఎక్కువ రేటుకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి అధిక ఛార్జీలు వసూలు చేసి చేయటం మీకు అందరికీ తెలుసు. కానీ మేము ఈ రోజున మా ప్రభుత్వం ₹4.70 కొనుగోలు చేసి ప్రజలందరికీ కూడా సరైన రీతిలో వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చేయటం కూడా మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రెన్యూవబుల్ ఎనర్జీ దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ దానికోసంగా ఈ సోలార్ ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా రూఫ్ టాప్లు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఉచితంగా ఇవ్వడము, బీసీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి 20,000 దాకా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి కూడా చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే అంతకుముందున్న ప్రభుత్వము నరేగా స్కీమ్ పెట్టి 100 రోజులు ఈ నరేగా రోజులు పెడితే ఈ రోజున మా కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జీ రామ్జీ అనే స్కీమ్ కింద 125 రోజులు ఈరోజు పేదవాళ్ళకి పని కల్పించే పని చేయటం జరిగింది.
దీని వలన గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు దాన్ని వాటిని చూసుకోవడం అయితేనేమి, లేకపోతే ప్రకృతి విపత్తి జరిగినప్పుడు దానికి వాడుకోవడానికి అయితేనేమి, గ్రామాల్లో మిగతా వసతులు చూసుకోవటానికైతేనేమి దీన్ని ఉపయోగించుకునే విధంగా కూడా ఈ మనీని ఖర్చు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పేదవారికి తిండి తినే విధంగా వారికి పని కల్పించడం కూడా మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా మా ప్రభుత్వం ఈ రోజున మహిళలకి పెద్దపీట వేస్తుంది అనడానికి నిదర్శనం, ఈరోజు డోక్రా మహిళలకి ఆన్లైన్ ద్వారానే వాళ్ళు లోన్ అప్లై చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. అంతకుముందు బ్యాంకులకు వెళ్ళి వారి లోన్ల కోసం పడిగాపులుగా అడిగి ఆ బ్యాంక్ అధికారులు అయితేనేమి వాళ్ళ చుట్టూ కూడా ఒక 10 సార్లు తిరిగి చేసే విధంగా కాకుండా ఈ రోజున వాళ్ళు ఆన్లైన్లోనే బ్యాంక్ వెళ్లకుండా వాళ్ళు లోన్లు పొందొచ్చే విధంగా కూడా చేయటం జరిగింది. ఇంకా మన జిల్లా వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్కి పెట్టింది పేరు. సూళ్ళూరుపేట మన తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము ఈ టైంలో వివిధ ప్రాంతాల నుంచి ఖండాంతరాల నుంచి ఇక్కడికి ఫ్లెమింగో పక్షులు వచ్చి కొన్ని రోజులు ఉండి ఇక్కడి నుంచి వెళ్తాయి. దీన్ని టూరిజం పరంగా కూడా తీసుకొని మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ పర్యావరణానికి మనము ప్రాముఖ్యతను ఇస్తున్నామంటే దాని నిదర్శనం ఫ్లెమింగోస్. ఎందుకంటే అది శుభ్రంగా లేకపోతే ఆ ప్రకృతి సరిగా లేకపోతే అవి రావు ఈ ప్రాంతాలకి. అదొకటి, ఈ ప్రకృతిని ఎలా ఉంది అని తెలియజేయటానికి కూడా అదొక నిదర్శనం అని కూడా చెప్తారు ఫ్లెమింగోస్ని. కాబట్టి మన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారు అయితేనే మిగతా అయితేనేమి దాన్ని ఎలాగ డెవలప్ చేయాలా, ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలా అన్న దీంతో రాబోయే తరాలకి ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ గురించి ఒక లెసన్ చెప్పే విధంగా కూడా మనం ఇవన్నీ ఏర్పాట్లు చేయటం కూడా జరుగుతుందని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. ఇంకపోతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ బోర్డు వారు కానీ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి 10 రోజులు ముఖ్యంగా పేదవారికి పెద్దపీట వేసి దర్శనాలు ఇచ్చే విధంగా చేయటం జరిగింది. అది ఓర్వలేక దాని మీద బురద జల్లాలా అని చెప్పనేసని అంతకు ముందున్నటువంటి చైర్మన్ అయితేనేమి వారి అనుచరులు అయితేనేమి కావాలని ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఒక వార్తల్లో ఉండాలా అన్న దీంతో ఈ రోజున బాటిల్స్ని వాళ్లే పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసేస్తున్నారు అని చెప్పని ఒక ప్రచారం పెట్టారు. దాని ఎంక్వైరీలో మీకు తెలుసు, మీరు అందరూ చూశారు ఆ బాటిల్స్ ఎలా వెళ్ళాయి పైకి, ఎవరు తీసుకెళ్లారు, సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పని వాళ్ళు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే భక్తుల సౌకర్యార్థము ఒక అకామిడేషన్ ఇక్కడ అరేంజ్ చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా ఇంకా ఏదో బురద చల్లి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. మా ఇంటెన్షన్ ఏంటంటే భక్తుల సౌకర్యార్థము డార్మెటరీ కట్టాల. వేల సంఖ్యలో మనకి రోజు రోజుకి భక్తుల జనాభా పెరుగుతుందే కానీ తరగట్ల. వారికి కనీస సౌకర్యాలు కలగ చేయాలా అన్న ఒక ఆలోచనతోటే మా బోర్డు పనిచేస్తుందే కానీ స్వలాభంతో ఎవరూ పనిచేయటం లేదు. భక్తుల సేవే ఆ భగవంతుని సేవ అనుకుని మేమందరము పనిచేస్తున్నాము. ముఖ్యంగా మేము చేసే ప్రతి దానికి కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ముందు భక్తుల యొక్క ప్రాముఖ్యతను చూసుకోండి, దాని తర్వాత ఏదైనా అని చెప్పని మాకు చెప్పడం వలన మేమన్నీ వారి సౌకర్యార్థమే మేము అన్ని పనులు చేస్తున్నాం అని చెప్పని తెలియజేస్తూ, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టిన సంగతి మీకు అందరికీ తెలుసు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వటానికైతేనేమి, లేకపోతే మహిళలకి ఈ
ఉచిత బస్సు సౌకర్యాలు ఇవన్నీ మీకు తెలిసినవే. సూపర్ 6 సక్సెస్ఫుల్గా చేయటం కూడా జరిగింది. వీటన్నిటి కార్యక్రమాలతోటి ఇంకా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి తరఫున ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రంగంపేట సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం లభించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలో జనవరి 12 నుంచి 15వ తేదీ వరకు 4 రోజుల పర్యటన నిమిత్తం నేటి సోమవారం సాయంత్రం రంగంపేట సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అనంతపురం రేంజ్ డీఐజీ షీమోషి వాజ్పేయి, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, పలమనేరు, పూతలపట్టు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాష్, బొజ్జల సుధీర్ రెడ్డి, కె రామకృష్ణ, ఆదిమూలం, పాసం సునీల్, అమర్నాథ్ రెడ్డి, మురళీమోహన్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, చుడా చైర్మన్ శ్రీమతి హేమలత, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి పనభాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గురవారెడ్డి, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ చెంచయ్య నాయుడు, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నాయ బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం, టీడీపీ అధికార ప్రతినిధి గోడూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నగరి నియోజకవర్గం పార్టీ నాయకులు పోతుగుంట విజయబాబు, ఏఎస్పీ రవి మనోహరాచారి, తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి సుశీలాదేవి, ప్రజాప్రతినిధులు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వెల్పల కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన నారావారి పల్లెకు బయలుదేరి వెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా 4 రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రంగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం. తిరుపతి జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. కృష్ణతేజ విద్యా సంస్థల్లో అంబరాన్ని అంటిన భోగి సంక్రాంతి పర్వదిన వేడుకలు. సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.